Hello everyone, welcome back to my channel. It's my journey. It's day 17 of my transformation అనమాట. యాజ్ యూజువల్ మార్నింగ్ లేచిన వెంటనే ఒక మంచి కోట్తో డే స్టార్ట్ చేసా. అండ్ ఈ కోట్ చాలామందికి నచ్చింది, ఈ ఇమేజ్ చాలామందికి నచ్చింది. ఈవెన్ నాకు కూడా బ్యాక్గ్రౌండ్ చాలా బాగా అనిపించింది. సన్ రైజ్ అవుతున్నప్పుడు అలా బీచ్ వైబ్ చాలా బాగుంది. చాలామంది లైక్ చేశారు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ రొటీన్, మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోయి వెంటనే వెయిట్ చెక్ చేసుకున్నా. ఈరోజు వెయిట్ వచ్చేసరికి 73.75 అనమాట. నిన్న మనం 74 ఉన్నాం. యాక్చువల్లీ నేను వీడియోస్లో షేర్ చేసుకున్నా కదా, చాలా డిసప్పాయింట్ అయిపోయా, చేంజ్ కనిపించలేదు. 74.05 ఉండేదాన్ని డే బిఫోర్ ఎస్టర్డే, నిన్నేమో 74 ఉన్నా, పెద్ద చేంజ్ ఏం రావట్లేదు, ఇంకా యోగా కూడా చేయాలనిపించలేదు అని చెప్పి హియర్ ఇట్ ఈస్. రిజల్ట్స్ అన్నవి వెంటనే కనిపించవు. వీ హ్యావ్ టు బీ వెరీ కన్సిస్టెంట్ అనమాట ఇన్ ది జర్నీ అని నాకు అర్థమైంది. ఈరోజు 73.75. ఐ వాజ్ సూపర్ హ్యాపీ టుడే. అండ్ ఈరోజు 4th కార్తీక సోమవారం అనమాట. సో టెంపుల్కి వెళ్ళాలి, ఫాస్టింగ్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా నేను ఫాస్ట్గా యోగా కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళాను అనమాట. ఈరోజంతా నేను ఫాస్టింగ్లోనే ఉంటా. లాస్ట్ బిఫోర్ వీక్ మీరు చూస్తే ఫాస్టింగ్లోనే ఉన్నా. అంటే లిక్విడ్స్ తీసుకుంటా, బట్ ఏమీ తినను అనమాట. అలా ఇంకా టెంపుల్కి వెళ్ళి ఎప్పటిలాగానే కొబ్బరికాయ సెట్, మళ్ళీ మిల్క్ ప్యాకెట్ అండ్ ఆల్సో కట్టొత్త దీపం తీసుకున్నా. లాస్ట్ వీక్ నేను ఉసిరి దీపం వెలిగించా, ఈసారి కట్టొత్త దీపం వెలిగించా అనమాట. 365 ఒత్తులతో ఉంటుంది కదా, అది వెలిగించా. బేసికల్లీ ఈరోజు చాలా అన్నీ లేట్ అయిపోయాయి అనమాట. అంటే వర్కౌట్స్ అవి బాగానే చేసేసా, ఫాస్ట్గానే ఫ్రెష్ అయిపోయా, రెడీ అయిపోయా కూడా. ఇంకా టెంపుల్కి వెళ్ళి అట్నుంచి అట్టే ఆఫీస్కి వెళ్ళిపోదాం అన్నట్లుగా. బట్ ఏమైందంటే ఆటో బుక్ అవ్వలేదు వెళ్ళడానికి. చాలా టైం ఆటో కోసం వెయిట్ చేస్తూనే అయిపోయింది. సరే ఇంకా బుక్ అయింది, వెళ్ళా అనుకునేసరికి అంటే లింగాలు ఉంటాయి, శివలింగాలు. ఫస్ట్ శివలింగాలకి అభిషేకం చేసి తర్వాత మెయిన్ గుడి దగ్గరికి శివాలయంకి వెళ్దామని చెప్పి అనుకున్నా. బట్ ఏమైందంటే ఇవన్నీ చేసి వచ్చేసేసరికి అక్కడ అభిషేకం అయిపోయి మళ్ళీ అలంకరణ స్టార్ట్ చేశారనమాట. ఆ టైంలో వెళ్ళేసరికి డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇంకా మళ్ళీ అంటే నా దగ్గర పువ్వులు అవి తీసుకున్నాను కదా, అవన్నీ అక్కడ దేవుళ్ళందరికీ, అక్కడ నాగేంద్ర స్వామి, మళ్ళీ వినాయకుడు వాళ్ళందరూ ఉంటారనమాట. అందరినీ దండం పెట్టుకొని వచ్చేసరికి తీస్తారులే అనుకుంటే అందుకే తీయట్లేదు. కాసేపు కూర్చున్నా అయినా తీయలేదు. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి అలా నించున్నా. ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు, బాగా అలంకరించారు, చాలా బాగున్నారు అసలు దేవుడైతే. ఇంకా అలా దర్శనం చేసుకొని నెక్స్ట్ ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. ఎప్పుడు నేనైతే కొబ్బరి బొండం అయినా తాగేదాన్ని దర్శనం అయిపోయాక. ఈరోజు ఆ టైం కూడా దొరకలేదు, ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా. ఇంకా వెంటనే ఆఫీస్కి ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. తీరా ఆఫీస్కి వెళ్ళా కూడా పెద్ద పనిష్మెంట్. మా క్లయింట్ సైడ్ నుంచి ఒకరు వచ్చారని చెప్పి జస్ట్ ఒక గ్యాదరింగ్ టైప్ అయ్యిందనమాట. అలా నించునే ఉండాల్సి వచ్చింది. 1 hour అలా స్టాండింగ్లోనే ఉండిపోయా అనమాట. ఇంకా 1:30కి అలా వెళ్ళి మా టీం వాళ్ళు ఎలాగో లంచ్కి వెళ్తారు కాబట్టి వాళ్ళతో పాటు వెళ్ళి వాటర్ మెలన్ జ్యూస్ తీసుకున్నా. మార్నింగ్ నుంచి వాటర్ మెలన్ జ్యూసే ఫస్ట్ మీల్ లాగా అనమాట నాకు, అది తీసుకోవడమే. ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ తాగా అనమాట. ఇంకా వర్క్ అవి కంప్లీట్ చేసుకొని ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చేసాను అనమాట. వన్స్ వచ్చిన తర్వాత లైక్ ఆఫీస్ అది సెటప్ చేసుకున్నా, వర్క్ చేసుకుందామని చెప్పి ల్యాప్టాప్ అది సెటప్ చేసుకున్నా. తీరా చేసుకుని వర్క్ చేసుకుంటున్నా, అంతలోనే నాకు ఒక మంచి న్యూస్ తెలిసింది అనమాట. ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పా కదా, నాకు నా ప్రొఫెషన్ రిలేటెడ్గా ఒకటి గుడ్ న్యూస్ ఉంది, అది షేర్ చేసుకుంటా అని చెప్పి. అది ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్ 4 కంపెనీస్ నుంచి ఆఫర్ వచ్చిందనమాట. ఈరోజు ఆఫర్ లెటర్ వచ్చింది. సో యాక్సెప్ట్ చేసా. బట్ ఇంకా కొన్ని దాంట్లో కూడా కొన్ని
ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అంటే జాయినింగ్ డేట్ రిలేటెడ్గా అవన్నీ సార్ట్ అవుట్ అయిపోతే నేను క్లియర్గా ఒక వీడియో చేస్తాను. అసలు ఏ టెక్నాలజీకి రిలేటెడ్, ఎలా జాబ్కి అప్లై చేసా, ఎన్ని రౌండ్స్, ఎలా తీసుకున్నారు, ఎన్ని డేస్కి ఆఫర్ లెటర్ వచ్చింది, ఇవన్నీ డీటెయిల్స్ నేను షేర్ చేసుకుంటాను అనమాట. నాకు జస్ట్ జాయినింగ్ డేట్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం ఫాస్ట్గా సార్ట్ అవుట్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నా. ప్లీజ్ ప్రే ఫర్ మీ. అండ్ అలా ఆ ఆఫర్ వచ్చిన తర్వాత అదొకసారి చూసుకొని అంత అయిపోయాక నెక్స్ట్ ఇంకా ఆఫర్ నాకు 6:30కి అలా వచ్చిందనమాట. నేను 6 నుంచి చూస్తున్నా చంద్రుడు ఏమైనా వచ్చారా, స్టార్ ఏమైనా వచ్చిందా అని చెప్పి ఏం రాలేదు. ఇంకా ఇడ్లీ ఆర్డర్ పెట్టేసుకున్నా, తెచ్చుకోవడానికి టైం లేదని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నా. ఆర్డర్ వచ్చింది. ఇంకా వచ్చాక పైకి వెళ్ళి చూద్దాం అన్న లోపే నాకు మెయిల్ వచ్చిందనమాట, ఇలా ఆఫర్ అని చెప్పి. ఆఫర్ వచ్చింది అని చెప్పి ఇంకా ఆఫర్ చూసుకుంటూ ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, నిజంగా బెటర్ అయిన ఆప్షన్. బేసికల్లీ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న కంపెనీ కూడా వన్ ఆఫ్ ద బిగ్ 4 కంపెనీస్ అనమాట. సో ఇది బెస్ట్ ఆప్షన్ అయినా కాదా, ఇప్పుడు రిజైన్ పెడితే ఏమవుతుంది, అలా నెక్స్ట్ స్టెప్స్ ఆలోచించుకుంటూ ఇంకా టైం అయిపోయింది, 8 అలా అయిపోయింది. తీరా పైకి వెళ్ళి చూస్తే అప్పుడు కూడా రాలేదు. ఇంకా సరేలే మా మమ్మీ వాళ్ళకి న్యూస్ చెప్పడానికి కాల్ చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ తినేస్తున్నాము, ఏం పర్లేదు, జస్ట్ దండం పెట్టుకొని తినే అని చెప్పారు. ఇంకా మంచిగా దండం పెట్టుకొని హ్యాపీగా వచ్చి ఇడ్లీ తీసుకున్నాను అనమాట. 3 ఇడ్లీస్, చట్నీ, 2 చట్నీస్ ఇచ్చారనమాట. ఇంకా ఫుల్గా తిన్నా. సో అలా నేను ఒక గుడ్ న్యూస్, అది ఒక గుడ్ న్యూస్ అనమాట. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఈజ్, యస్టర్డే నేను 14 సబ్స్క్రైబర్స్ అని చెప్పాను కదా, ఈరోజు 2 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. నౌ వీఆర్ 16 మెంబర్స్ ఫ్యామిలీ అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో కమింగ్ టు స్మాల్ విక్టరీస్, నేను ఈరోజు హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే, సమ్ టైమ్స్ నాకు నెక్స్ట్ ఏమేమి చేయాలి అని చెప్పి తెలిసినా కూడా కావాలనే టైం డ్రాగ్ చేసి వస్తూ ఉంటా, ఊరికే టైం పాస్ చేసి వస్తూ ఉంటాను అనమాట. బట్ ఈరోజు ఒక ఫోకస్డ్గా ఓకే నేను టెంపుల్కి వెళ్ళాలి, హెడ్ బాత్ చేయాలి, టైం పట్టింది, సో లేచిన వెంటనే వితౌట్ ఎనీ డిలే మనం వర్కౌట్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక ఫోకస్డ్గా అన్నీ చేసుకున్నా. రెడీ కూడా అంత ఫోకస్డ్గానే రెడీ అయిపోయా ఫాస్ట్గానే. బట్ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. అలా ఆటో అవి డిలే అవ్వడం, అక్కడికి వెళ్ళాక దేవుడి దగ్గర కూడా కొంచెం లేట్ అవ్వడం, అలా కొంచెం లేట్ అయింది అంతే. బట్ నేనైతే ఆర్గనైజ్డ్గానే ప్లాన్ చేసుకున్నా. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ విక్టరీ. అండ్ వన్ మోర్ విక్టరీ, అది నిన్నటిది యాక్చువల్లీ. నేను నిజంగానే గివప్ ఇచ్చుంటే ఈరోజు నేను నా వెయిట్లో ఈ చేంజ్ చూడలేకపోయేదాన్ని కదా. సో నెవర్ గివప్ అని పెట్టుకోవడమే వెరీ బిగ్ విక్టరీ అనమాట. అండ్ కమింగ్ టు లెర్నింగ్ పాయింట్స్, నేనేమి నేర్చుకున్నా ఈరోజు అంటే, ఎప్పుడైనా కన్సిస్టెంట్గా ఏ పని మీదైనా మనం ఫుల్గా ఫోకస్ పెట్టి చేస్తే దాని రిజల్ట్ ఆబ్వియస్గా వచ్చిద్ది. అది లేట్ అయినా కూడా రిజల్ట్ అయితే పక్కా చూడగలం. బట్ మనం కొంచెం పేషెన్స్గా, కొంచెం ఓపిక్గా ఉండాలన్నమాట. అది నేను ఈరోజు నేర్చుకున్నా. అది 2 వేస్లో నేను నేర్చుకున్నా. ఒకటి, నా వెయిట్ చెక్ చేసుకున్నాక ఓకే రిజల్ట్ ఒకరోజు రాలేదంటే అక్కడికి స్టాప్ కాదు, ఇంకా ప్రోగ్రెస్ వస్తుంది, కొంచెం పేషెన్స్గా ఉండాలి అని చెప్పి నేర్చుకున్నా. వన్ మోర్ థింగ్, సబ్స్క్రైబర్స్. బేసికల్లీ నాకు సబ్స్క్రైబర్స్ కొంచెం ఫాస్ట్గానే వచ్చారు. 13 డేస్లోనే 12 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. బట్ స్టిల్ నేను నిన్న మొన్న నా వీడియోస్ వ్యూస్ రావడం కానీ ఏం రావట్లేదు. ఏమైందబ్బా సడన్గా అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యా. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ జాబ్ అనమాట. ఇప్పుడు వీడియోస్ చేయడం కానీ, షార్ట్స్ పోస్ట్ చేయడం కానీ, సో మచ్ ఆఫ్ టైం వీఆర్ స్పెండింగ్ ఇన్ ఇట్ కదా. సో కొంచెం అంటే ఇది వ్యూవర్స్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో క్రియేట్ చేసా అని కాదు, నా ఓన్ జర్నీ నేను చూసుకోవడం కోసమే చేసుకున్నా. బట్ స్టిల్ ఒక మోటివేషన్ ఉండేది కదా, లైక్ ఒకరు మనల్ని సబ్స్క్రైబ్ చేశారు అంటే వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు అని చెప్పి. అలా ఏంటబ్బా ఎవరు చూడట్లేదు, ఏమీ రావట్లేదు అని ఇలా కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నప్పుడు నాకు 2 మోర్ సబ్స్క్రైబర్ యాడ్ అయ్యారు. అండ్ ఈరోజు నేను పెట్టిన గుడ్ మార్నింగ్ షార్ట్కి, దట్టు ఒక మోటివేషన్ కోట్కి చాలామంది లైక్స్ ఇచ్చారు. సో ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. అది వన్ ఆఫ్ ద లెర్నింగ్ పాయింట్స్ అనమాట. సో ఎప్పుడైతే మనం నమ్మకంతో ఓపిక్గా ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నది ఏదో ఒక రోజు సాధిస్తాం. అది ఫాస్ట్గా అవ్వచ్చు, లేట్గా అవ్వచ్చు,
బట్ మనం కన్సిస్టెంట్గా దాని మీద ఫోకస్తో వర్క్ చేయాలి. అది ఏ ఫీల్డ్లో అయినా కూడా. అది నేను ఈరోజు నేర్చుకున్నది. మోస్ట్లీ దట్ ఈస్ ఆల్. డే వాజ్ సూపర్ గుడ్ అండ్ ఐ వెరీ హ్యాపీ. Thank you so much everyone, whoever is supporting me. Please do like and subscribe if you like my videos. Thank you.